కెనడాలో భారీ భూకంపం సంభవించింది. మన కాలమానం ప్రకారంగా భారతీయ టైమింగ్ ప్రకారంగా తెల్లవారుజామున 6:30 సమయంలో ఒక భారీ భూకంపం సంభవించింది. 7.0 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. అలస్కా కెనడియన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ భారీ భూకంపం సంభవించింది. సో ఈ భూకంపం ఎఫెక్ట్తో దీని సీక్వల్గా మరో 2 భూకంపాలు కూడా సంభవించాయి. సో యూకాన్ రాజధాని వైట్ హార్స్లో 30 సార్లు భూమి కంపించిందట. సో పలు ఇళ్ళు కూడా కుప్పకూలిపోయాయి, భవనాలన్నీ కుప్పకూలిపోయాయి. అలస్కాలోని యూకుటాట్లో ఏకంగా 91 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి కంపించినట్టుగా అధికారులు గుర్తించారు. భూకంప కేంద్రాన్ని 91 కిలోమీటర్ల దగ్గర గుర్తించారు. సో పవర్ఫుల్ ఎర్త్ క్వేక్ స్ట్రైక్స్ యూకున్ ప్రాంతం అది నార్త్ వెస్టర్న్ కెనడా ప్రాంతానికి సంబంధించింది. ఒక్కసారిగా నార్త్ వెస్టర్న్ కెనడా ఇక్కడ చూడండి, అది మీకు సముద్ర తీరానికి కొంత సమీపంగా ఉన్నటువంటి ప్రాంతం. సో అక్కడి టైమింగ్ ప్రకారంగా మధ్యాహ్నం 1:41 సమయానికి ఈ భూమి కంపించింది. సో 5 కిలోమీటర్ల దగ్గరే ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సో అంటే పలుమార్లు ఈ భూమి కంపించింది. సుమారుగా 4-5 సార్లు ఈ భూమి కంపించింది. మొదటిసారిగా 7.0 తీవ్రతతో భూమి కంపిస్తే 10 కిలోమీటర్ల దగ్గర ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మరోవైపు నార్త్ వెస్టర్న్ కెనడాలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఒకసారి హోల్డ్ చేయండి. సో ఇక్కడ మీరు చూడండి, అక్కడ రెడ్ కలర్లో కనిపించేవన్నీ కూడా రెడ్ కలర్లో కనిపించినటువంటి ఆ ప్రాంతంలోనే భూమి కంపించింది. సముద్ర తీరానికి సమీపంగా ఉన్నటువంటి ప్రాంతం. సో ఒక్కసారిగా 7.0 తీవ్రతతో ఈ భూమి కంపించడంతో నార్త్ వెస్టర్న్ కెనడా పార్ట్ మొత్తం కూడా ఒకసారిగా వణికిపోయింది. మీ అందరికీ తెలుసు, ప్రతిసారి కూడా భూకంపం వచ్చినప్పుడల్లా మీకు ఆర్టీవీ చెప్తుంది ఒకటే మాట, టెక్టానిక్ ప్లేట్స్లో కదలికల సందర్భంలోనే ఈ భూమి కంపిస్తూ ఉంటుంది. దగ్గరగా అంటే చుట్టూ ఎక్కువగా సముద్ర తీరాలుండి చిన్న చిన్న భూ ప్రాంతాలు కనుక ఉంటే అక్కడ ఎక్కువగా ఇటువంటి భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సో అందుకే జపాన్ లాంటి ప్రాంతాలు ఎక్కువగా ఐలాండ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ భూమి కంపిస్తూ ఉంటుంది. కెనడాలో చాలా ఏళ్ల క్రితం ఈ స్థాయిలో భూకంపం నమోదైతే ఇప్పుడు మళ్ళీ అలస్కా కెనడియన్ సరిహద్దు అయినటువంటి యూకున్ ప్రాంతంలో మళ్ళీ భూమి కంపించింది. సో కింద మీరు చూడండి, మ్యాగ్నిట్యూడ్ 7.0 అండ్ అక్కడ డెప్త్ వచ్చేసి 2 కిలోమీటర్స్. కొన్ని కథనాలు కొన్ని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ సెస్మాలజీ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారంగా అయితే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కెనడా యూకున్ దగ్గర నమోదైనటువంటి ఈ భూకంపం 7.0 తీవ్రతతో నమోదైనటువంటి ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. సో ప్రస్తుతానికి ఇక్కడ సహాయక చర్య కొనసాగుతాం. మనం విజువల్లో చూస్తున్నాం. విజువల్లో చూసేటువంటి ఆ సంఘటన ఒక సెలూన్, అది ఆ సెలూన్లో అక్కడ హెయిర్ కట్స్ నడుస్తూ ఉన్నాయి. అందరూ కూడా రిఫ్రెష్మెంట్స్ కోసం, మేకప్ కోసం అక్కడికి చేరుకున్నారు. ఆ సెలూన్లోని లోపల విజువల్లో మీరు చూస్తుంటే ఒకసారిగా అక్కడి నుంచి అంతా పరుగులు పెట్టేశారు. అయితే దీని తీవ్రతతో మరికొన్ని చోట్ల కూడా 3.9తో ఒకటి, 4.0తో ఇంకొకటి, వివిధ ప్రాంతాల్లో కూడా కెనడాలో భూకంపాలు సంభవించాయి. అయితే ప్రస్తుతం 7.0తో నమోదైనటువంటి ఈ భూకంపం యూకున్, ఇట్స్ వెరీ కోస్టల్ ఏరియా ఆఫ్ కెనడా. సో కోస్టల్ ఏరియా ఆఫ్ కెనడా దగ్గర సముద్ర తీరానికి దగ్గరగా ఉంది కాబట్టి సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారట. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. 7.0 తీవ్రత నమోదైనటువంటి ఈ భూకంపం కారణంగా కొంత సునామీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అక్కడ సెస్మాలజీ అధికారులు చెప్తున్నారు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 7.0 ఎర్త్క్వేక్ అకర్డ్ ఇన్ యూకున్, సౌతర్న్ యూకున్ and a northwestern part of Canada along a fair weather fault associated with slippage between the Pacific and North American plates. So North American and Pacific ప్లేట్ల మధ్య కదలికల నేపథ్యంలోనే ఈ యొక్క భూమి కంపించినట్టుగా అక్కడ సెస్మాలజీ అధికారులు చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ కనిపిస్తోంది. సో దీని ప్రభావంతో ఇంకొన్ని 2 చోట్ల కూడా 3.5తో ఒకటి, ఆ తర్వాత 4.3తో మరోటి, ఇవన్నీ కూడా నియర్ బై యూక్రెయిన్ నుంచి సుమారుగా 300 కిలోమీటర్ 400 కిలోమీటర్ దూరంలో హైన్స్ జంక్షన్ దగ్గర ఒకటి, ఆ తర్వాత మరొకటి కెనడా బార్డర్ దగ్గర ఇంకొకటి. సుమారుగా 3 సార్లు భూమి కంపించింది. సో అత్యధికంగా ఇక్కడ నమోదైనటువంటి తీవ్రత 7.0 యూకున్ అనేటువంటి ప్రాంతంలో ఈ భూమి కంపించడంతో సో ప్రజెంట్ ఇంకొక దగ్గర అదొక సూపర్ మార్కెట్లో వాళ్ళంతా కూడా అక్కడ వస్తువులన్నీ కింద పడిపోవడం, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇతరత్ర గ్రాసరీస్ అన్ని కూడా కింద పడిపోవడం మనం చూస్తున్నాం. సో సెలూన్ విజువల్ ఒకటి, ఆ తర్వాత రైట్ ఇది విజువల్ చూడండి, ఒక్కసారిగా భూమి కంపిస్తూ అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతం గురైతే బయటికి పరుగులు పెట్టారు. అండ్ ఒక సూపర్ మార్కెట్ వస్తువులంతా ఒక్కసారి చూడండి, ఆ వస్తువులంతా చల్లా చెదురుగా కింద పడిపోయాయి. కొన్ని సెకండ్ల పాటు ఈ భూమి కంపించింది. సుమారుగా 10 సెకండ్ల పాటుగా భూమి కంపించింది. ఇంకోవైపుగా కెనడాలోని
కొంత మంచు ప్రాంతంలో ఏకంగా అక్కడ కింద భూమి పగుళ్ళు వచ్చాయి. మీరు చూడండి, మన సహజంగా హాలీవుడ్ సినిమాల్లో చూస్తూ ఉంటాం. హాలీవుడ్ సినిమాల్లో ఇటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా కెనడాలో ఆ రోడ్డు మొత్తం కూడా ఒకసారిగా పగుళ్ళు వచ్చేసాయి. భూకంపం తీవ్రతతో రోడ్డు మొత్తం పగుళ్ళు వచ్చేసి రోడ్ అంతా డివైడ్ అయిపోయింది. చూడండి, అది ఎంత లోతు వరకునో తెలియదు. బట్ అక్కడ కొన్ని ఇండికేషన్స్ ఏర్పాటు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సహాయక సిబ్బంది బండరాలను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మంచుతో నిండి ఉన్నటువంటి ఆ రోడ్డు మొత్తం కూడా 2 ముక్కలైపోయింది, ఎట్టుదట్టు చీలిపోయింది. సో ఆ రోడ్డు ఇప్పుడు ప్రస్తుతానికి నిరుపయోగంగా, అంటే ఉపయోగం లేకుండా ఉండిపోయింది. అక్కడ పక్కన మీరు చూడండి, ఎర్త్క్వేక్ అనేటువంటి ఒక బోర్డు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో ఎర్త్క్వేక్ అనేటువంటి ఆ బోర్డు ఏర్పాటు చేసి దాని ప్రభావంతో వచ్చినటువంటి ఈ పగులు అని చెప్పి చూపిస్తున్నారు. సో కొంత టిపికల్ సిచ్యువేషన్ ఉంది కెనడాలో. సో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు కాబట్టి ఆ సునామీ హెచ్చరికలు ఎంతవరకు వెళ్తూ ఉంటాయి, ఆ సునామీ నిజంగా ఆ ప్రభావం చూపిస్తుందా, కెనడా ఎటువంటి విధంగా ఈ యొక్క భూకంపం తర్వాత నిజంగా సునామీ వస్తే పరిస్థితి ఏంటి, కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్. నార్త్ వెస్టర్న్ కెనడా పార్ట్లో అలెస్కా ఈ ప్రాంతాల దగ్గర కొంత అలెస్కా అండ్ కెనడా బార్డర్లో జరిగింది ఇది. సో అక్కడ సునామీ కనుక వస్తే కెనడా దగ్గర హైయెస్ట్ పాపులేటెడ్ ఏరియా ఈ యూకోన్ అండ్ ఈ రీజియన్ నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఉంటుంది. సో కోస్టల్ తీరం వెంబడినటువంటి ఇప్పటికే సముద్రపు అలలు ఎగిసిపడడం, కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ ఉండడం, సో ఇదంతా కూడా కనిపిస్తోందట. సో ప్రజెంట్ సినారియో ఇంకా టిపికల్ అయ్యే అవకాశం ఉంది. కెనడా ప్రాంత ప్రజలు మొత్తం కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో అక్కడ ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. తీరం ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు మొత్తాన్ని కూడా వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన తరలించే ప్రయత్నం చేశారు. సో కరెంట్ సిచ్యువేషన్లో ఇంకా వరుసగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలు కూడా అక్కడ సెస్మాలజీ అధికారులు అంచనా వేస్తున్నారు. 7.0 ఎర్త్క్వేక్ హిట్స్ ఇన్ రిమోట్ ఏరియా అండ్ మోర్ ఎక్స్పెక్టెడ్ టు బి హిట్. అంటే ఇంకా వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంచనానే కెనడాకు సంబంధించిన సెస్మాలజీ అధికారులు అక్కడ అంచనా వేస్తున్నారు. సో కెనడా ఎర్త్క్వేక్కి సంబంధించి ఇంకా అక్కడ సహాయక చర్య కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఈ తీవ్రతతో పలు భవనాలు, ఎత్తైనటువంటి భవనాలు, తర్వాత ఇతరత్ర నివాసాలు కూడా పూర్తిగా కుప్పకూలిపోయాయి కాబట్టి దాన్ని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో యాజ్ కెనడా అక్కడి ప్రభుత్వ అధికారులు కెనడా సెస్మాలజీ అథారిటీస్ చెప్తున్న వివరాల ప్రకారంగా 7.0 అండ్ ఇట్స్ ఏ వైల్డర్నెస్ నియర్ ద బార్డర్ ఆఫ్ అలస్కా అండ్ USA అండ్ ది యుకోన్ టెరిటరీ ఆఫ్ కెనడా. సో శనివారం రోజున, అంటే అక్కడి కాలమానం ప్రకారంగా తెల్లవారుజామున 6 గంటల, మన కాలమానం ప్రకారంగా 6 గంటల 31 నిమిషాలకి, కానీ అక్కడ టైమింగ్ ప్రకారంగా 1 గంట 30 నిమిషాల సమయానికి మధ్యాహ్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్లీ ఫెల్ట్ ఇన్ వైట్ హార్స్, యూకోన్ అండ్ సరౌండింగ్ రిమోట్ ఏరియాస్. దేర్ వర్ న్యూమరస్ రిపోర్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫాలింగ్ ఆఫ్ షెల్స్ అండ్ వాల్స్. అంటే చాలా సంఘటనలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున అక్కడ వస్తువులు పడిపోవడాలు, షెల్ఫ్స్ విరిగిపోవడాలు, నివాసాలన్నీ కూడా ఒకసారిగా ఊగిపోవడాలు, నివాసాలు కుప్పకూలిపోవడాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. సో ప్రజెంట్ అయితే ఇంకా అక్కడ ఎటువంటి నష్టం జరిగిందని అంచనా వేయలేకపోతున్నామని చెప్తున్నారు. సో క్యాజువాలిటీస్ కూడా ఇంకా నమోదు చేయలేకపోతున్నామని చెప్తున్నారు. సో సునామీ హెచ్చరికలను అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సో దీని తర్వాత ఇంకా రిలేటెడ్గా మల్టిపుల్ షాక్స్ కూడా వచ్చాయి. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా మల్టిపుల్ షాక్స్ కూడా అక్కడ ఎరైజ్ అయ్యాయి. ఇందాక నేను చెప్పినట్టుగా 7.0 తర్వాత 3.5 ఒకటి, 4.3 ఒకటి, ఇంకా మల్టిపుల్ షాక్స్ వస్తున్నాయి. సో ఇంకా ఈ తీవ్రతతో ఇంకా కొంత కదలికలు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. పసిఫిక్ ప్లేట్స్ అండ్ నార్త్ వెస్టర్న్ ప్లేట్స్ ప్రకారంగా ఈ కదలికల నేపథ్యంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది అక్కడ సెస్మాలజీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇంకా ఇటువంటి భూకంపాలు రావచ్చు, చిన్న చితక భూకంపాలు ఇంకా వచ్చే అవకాశం ఉంది. సునామీ హెచ్చరికలు ఉన్నాయి. సో కొంత హైలైట్ కొనసాగుతుంది కెనడాలో. సో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కెనడాలో కొంత హైలైట్ కొనసాగుతున్న నేపథ్యంలో తీరం వెంటనే ప్రజలు కూడా అక్కడ నుంచి ఎవాక్యువేట్ చేయించే ప్రయత్నం అక్కడ అధికారులు చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఇంకా అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది అనేది కొంత ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ఆ సిచ్యువేషన్లో ప్రజలంతా బయటికి పరుగులు పెడితే ఎటువంటి కేకలు వేశారు, ఆ విజువల్ చూడండి. సో అలస్కా, USA అండ్ కెనడా ఈ బార్డర్ ఏరియాలో ఇది సంభవించడంతో కొంత 3 దేశాల పైన కూడా దీని ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. చిన్న చితక కొంత భూమి కదిలింది, కానీ యుకోన్ ప్రాంతం దగ్గర చాలా పెద్ద ప్రభావం చూపించింది. ఎత్తైనటువంటి భవనాలు కుప్పకూలిపోయాయి, నివాసాలన్నీ కూడా కొంత ఇబ్బంది పడ్డాయి.
పగుళ్ళు ఏర్పడ్డాయి. సో చాలా చోట్ల కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వాళ్ళంతా కూడా అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో కెనడా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కెనడాలోనే ఈ భారీ భూకంపం సంభవించడంతో అక్కడ అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ప్రాంతం అంటే కెనడా మొత్తంలో ఈ ఏరియాలో కొంత జనాభా సంఖ్య ఎక్కువగా ఉంటుందట. సో ఆ ప్రాంతంలో ఎక్కువగా జనాలు ఉన్నారు కాబట్టి సునామీ వచ్చినా లేకుంటే ఇంకొక 2-3 సార్లు భూకంపాలు వచ్చే అవకాశం ఉందని ముందస్తుగానే అధికారులు గుర్తిస్తున్నారు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా కొంత ఇబ్బంది పడతారు కాబట్టి వెంటనే అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయాలని చెప్తున్నారు. సో కెనడాలో జరిగిన ఈ భూకంపానికి సంబంధించి ఇంకా ఎటువంటి అంచనా వేయలేకపోతున్నాం అంటున్నారు. కానీ కెనడాలో మాత్రం ఒక హైలైట్ కొనసాగుతుంది. సో దీని ప్రభావంతో కెనడాలో ఉన్న వారందరినీ కూడా అలర్ట్ చేసి అక్కడ ప్రభుత్వాలు వారందరినీ సహాయ నిమిత్తం పలు కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తోంది. సో ఇంకా మల్టిపుల్ షాక్స్ వచ్చే అవకాశం ఉందట. మరి ఈ షాక్స్ని కెనడా ప్రజలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఇది మా ఊర్లో ఫేమస్ అన్న. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.